మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. కాజెస్ క్యాన్సర్. వెయిటింగ్ పలకడానికి సింపుల్గా ఉన్నా చేయడానికి మాత్రం చాలా కష్టపడాలి. లైఫ్లో ఒకరి కోసం ఇంతలా వెయిట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అది కూడా ఓ అమ్మాయి కోసం. తనే పద్దు. నేను అందరిలాంటి అబ్బాయినే. అమ్మాయి కనిపిస్తే ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయడం నా హాబీ. ఫ్లవర్ ఇస్తే పడిపోవడానికి నేనేమైనా పవన్ కళ్యాణ్నా? డేర్గా ముందుకు వెళ్తే దెబ్బలు తప్ప. ఇలా ట్రావెల్ అవుతున్న నా లైఫ్లో వన్ ఫైన్ డే ఏ బాలు ఏ Thank you.
దిస్ ఇస్ పద్దు. ఓ వరుణా, ఓకే. ఇలా హ్యాపీగా సాగిపోతున్న నా రొమాంటిక్ జర్నీలో వీడు పెద్ద విలన్. కొట్టేసింది. ఎందుకు కొట్టిందో నాకే అర్థం కాలేదు. ఒక అమ్మాయి కొట్టేందుకు మొదటిసారి బాధ అనిపించింది. మిస్టేక్ చేశానే. హలో, దగ్గరలో పార్క్ ఉంటే వచ్చా. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 10 minutes. తినేంటి ఎక్కడున్నాడు? వరుణ్, వరుణ్, వరుణ్ ఆగు. వరుణ్ లా ఉన్నాడే. వరుణ్, హే ఆపు. వరుణ్, వరుణ్ ఆగు, ఆగు వరుణ్. వరుణ్, అమ్మా డబ్బులమ్మా. వాడి కోసం ఎందుకు ఇలా పిచ్చిదాన్ని అవుతున్నాను? పారిపోతున్న వాడిని కల్లా ఎందుకు పరిగెడుతున్నాను? నాకేమైంది అసలు? ఇది లవ్వా? ఎస్, ఇది లవ్వే. ఇదేనేమో ఫస్ట్ ఇంప్రెషన్ అంటే. బట్ వాడికి చెప్పడం ఎలా? నన్ను చూస్తేనే పారిపోతున్నాడు. పద్దుకేం పర్లేదనుకున్నావా? ఆ సిచ్యువేషన్లో ఏ అమ్మాయి ఉన్నా అలాగే చేస్తుంది. ఐఎమ్ సారీ, కానీ నువ్వెందుకో నాకు అందరిలా కాదు. సంథింగ్ స్పెషల్. నేను చూసిన ఫస్ట్ టైం దట్ వాజ్ మై ఫస్ట్ ఇంప్రెషన్. బట్ అది ఎన్ని రోజులుందంటే నిన్ను కొన్నందుకేగా. సారీ చెప్పే ప్రాసెస్లో నీకు బాగా కనెక్ట్ అయ్యాను. నువ్వేంటో తెలిసింది. నాకు ఈ ఫీలింగ్ ఎప్పుడూ కావాలి వరుణ్. నాకు తెలుసు నీకు సేమ్ ఫీలింగ్ అని, కానీ కొట్టన కోపంతో దాచేస్తున్నావు. చెప్పు వరుణ్. సారీ చెప్తున్నాగా, నీ కోపం ఉంటే తిట్టేసేయ్ ప్లీజ్. ఎస్, నాకు మాటలు రావు. తనకు నా ఫీలింగ్స్ చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ నాకేం అర్థం కావట్లేదు వరుణ్. అందుకే తనకు చెప్పాలనుకున్నది ఓ లెటర్లో రాసిచ్చాను.
పద్దు 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 అని ప్రేమగా 10 సార్లు కూడా పిలవలేను. నిన్ను చూసిన ఫస్ట్ టైంలోనే నీ మీద ఇంప్రెషన్ కలిగింది. అది నీతో చెప్తే అందరమ్మాయిలా నువ్వు ఎక్కడ నాలో లోపాన్ని చూస్తావో అని భయంతో తప్పించుకొని తిరిగాను. నువ్వు ఎంత వెంట పడుతున్నా ప్రతిసారి నీ నుంచి ప్రేమతో పరిగెట్టినే గాని భయంతో కాదు. ఇప్పటికీ నీకు నా మీద సేమ్ ఫీలింగ్ ఉంటే నీకు అడ్రస్లో వెయిట్ చేస్తూ ఉంటాను. తను అందరిలాంటి అమ్మాయి కదా, తను రాదు. ఎందుకు వస్తుంది? ఇంకా చూస్తావేంట్రా? పద్దు పద్దు అని 10 సార్లు పిలవక్కర్లేదు. ప్రేమగా 10 నిమిషాలు నా కళ్ళలోకి చూస్తే చాలు. తనలో నా జీవితం కనిపించింది. నేను, తను, ఇదే నాకు కావాల్సింది. నేను, తను, ఇదే నేను కలగనింది.